Hello my dear students, welcome to Backlogs Baba YouTube channel. Myself Manoj Shyam Kumar. సో ఈరోజు మనం ఈ వీడియోలో 10th క్లాస్కి సంబంధించి సోషల్ అనే సబ్జెక్ట్లో హిస్టరీ ఫస్ట్ లెసన్ వచ్చేసి ద రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరప్. ఓకే, ఈ లెసన్లో నుంచి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ, యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ. ఇలా ఈ రెండు కూడా చాలా ప్రధానమైనటువంటి కాన్సెప్ట్స్ అన్నమాట. సో ఈ రెండింటిలో మ్యాక్సిమం మనకి ఎగ్జామినేషన్లో తరచుగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రావడం జరుగుతుంది కేవలం ఈ టాపిక్ నుంచే. కాబట్టి చాలామంది విద్యార్థులు చేస్తున్నటువంటి విషయం ఏంటంటే ఊరికనే ఒక 4 పాయింట్లు చూస్తున్నారు మెటీరియల్స్లో, అక్కడ ఏం రాసున్నాయో అది చదివేస్తున్నారు, బట్టి పట్టేస్తున్నారు, పోయి రాసేస్తున్నారు. ఇదే జరుగుతుంది. కానీ నేను మీ అందరికీ గ్యారంటీ ఇవ్వగలుగుతాను 100%. ఈరోజు మీరు ఈ వీడియో వినిన తర్వాత ఈ జర్మనీ యూనిఫికేషన్ కోసం ఒక కొత్త కోణంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఇదివరకు మీరు ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ జర్మన్ యూనిఫికేషన్ కోసం వినుండరు ఎక్కడ కూడా. సో అంత డీటెయిలింగ్గా కేవలం ఈ బోర్డు మీద మీకు కనిపిస్తున్నటువంటి ఈ ఫ్లో చార్ట్ ద్వారానే మీకు చాలా క్లియర్ వ్యూ అయితే ఈ జర్మన్ యూనిఫికేషన్ కోసం ఇవ్వబోతున్నాను. 100% గుండెల మీద చేసుకుని చెప్తున్నా. మీరు ఈ కాన్సెప్ట్ వినిన తర్వాత ఈ యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ అనే టాపిక్ నుంచి వాడు ఎలాంటి క్వశ్చన్స్ అయినా మీకు ఇవ్వనివ్వండి, ఎన్ని రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారే తప్ప వాటిలో వైఫల్యం అనేది మీరు చూడరు. ఎందుకంటే కాన్సెప్ట్పై పట్టు ఉన్నవాడిగా నేను చెప్తున్నా, ఖచ్చితంగా ఇది నాకు ఎంత బాగా అర్థమైందో అంతకంటే బాగా మీకు నేను అర్థమయ్యేలా చెప్తాను. సో ప్రతి ఒక్క 10th క్లాస్ విద్యార్థి కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా దయచేసి దీనిపైన కాన్సన్ట్రేషన్ చేయండి, ఓకేనా? ఇప్పుడు మీరు చూడండి, వీడియోని పూర్తిగా చూడండి. మీకు నచ్చితేనే లైక్ కొట్టండి, మీకు నచ్చితేనే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నచ్చితేనే కమెంట్ చేయండి, నచ్చితేనే హై పాయింట్స్ ఇవ్వండి, నచ్చకపోతే 100% చూసి వెళ్ళిపోండి, ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక నేరుగా నేను వీడియోలోకి వెళ్ళిపోతున్నా. యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ. యూనిఫికేషన్ అంటే ఏంటి సార్? తెలుగులో చెప్పాలి అంటే ఏకీకృతం కావడం, ఏకీకరణ అంటారు. అంటే ఒక్కటవడం అన్నమాట. ఏంటి ఒక్కటవడం ఏంటి? జర్మనీ అనేది ఒకటే కదా, మళ్ళీ అది ఒక్కటవడం ఏంటి అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉండొచ్చు టెక్స్ట్ బుక్ చదవని వాళ్ళకి. సో ఏదేమైనప్పటికీ కూడా నేను రూట్స్ నుంచి కూడా మీకు తీసుకువెళ్ళి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా వినండి. మనం యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి జర్మనీ అనేది ఒక కంట్రీ నాన్న. జర్మనీ అనేది ఒక కంట్రీ. ఈ జర్మనీ కంట్రీ యొక్క క్యాపిటల్ బెర్లిన్. జర్మనీ యొక్క క్యాపిటల్ ఏంటి నాన్న? బెర్లిన్. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ జర్మనీ? బెర్లిన్. ఈ జర్మనీ అనే ఈ కంట్రీ యూరప్ అనే ఒక కాంటినెంట్లో ఉంది. జనరల్గా ఈ బేసిక్ అర్థమైంది కదా మీ అందరికీ, ఓకేనా? జర్మనీ యొక్క క్యాపిటల్ వచ్చేసి బెర్లిన్. జర్మనీ అనేది ఒక కంట్రీ. ఈ కంట్రీ అనేది యూరప్ కాంటినెంట్లో ఒక భాగస్వామిగా ఉంది, ఒక కంట్రీగా ఉంది. మన భారతదేశం ఏషియా అనే కాంటినెంట్లో ఎలాగుందో యూరప్ అనే కాంటినెంట్లో ఈ జర్మనీ అనే కంట్రీ కూడా ఉంది. క్లారిటీ వచ్చింది కదా? సో మనకి కాంటినెంట్స్ అని అన్నాను కాబట్టి ఒకసారి చెప్పేస్తున్నా, మనకి 7 కాంటినెంట్స్ ఉంటాయి. కాంటినెంట్స్ అంటే ఏంటి సార్? తెలుగులో ఖండాలు అని పిలుస్తారు. కొన్ని దేశాలన్నింటినీ కలిపి ఒక కాంటినెంట్గా మనం చెప్తాం. మనకి 7 కాంటినెంట్స్ ఉన్నాయి. ఏషియా, ఆఫ్రికా, మ్యాప్ పాయింటింగ్లో కూడా మీకు ఇంపార్టెంట్. ఏషియా, ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరప్, అంటార్కిటికా, ఆస్ట్రేలియా. ఈ 7 కాంటినెంట్స్లో పెద్ద కాంటినెంట్ వచ్చేసి ఏషియా, చిన్న కాంటినెంట్ వచ్చేసి ఆస్ట్రేలియా.
సో కాంటినెంట్స్ అన్నింటిలోని యూరప్ అనేది ఉంది కదా, దాని గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. ఆ యూరప్ కాంటినెంట్లో ఉండే ఒక చిన్న కంట్రీ జర్మనీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఓకేనా? సో ఇప్పుడు బేసిక్ అర్థమైందని అనుకుంటున్నాను. జాగ్రత్తగా గమనిస్తే యూరప్లో చాలా జాగ్రత్తగా వినాలి మీరు. యూరప్లో 1848లో లిబరల్ రెవల్యూషన్స్ అనేవి చాలా జరిగాయి అన్నమాట. సో యూరప్ కాంటినెంట్ మొత్తం బందీగా ఉంది. ఎవరి చేతుల్లో? రాజుల చేతుల్లో. మోనార్కీ రూల్ అంటే కింగ్స్ రూల్. ఈ మోనార్కీ రూల్ చేత ప్రతి కంట్రీ కూడా పట్టి పీడింపబడుతుంది అనమాట. ఎప్పుడు? ఆ టైంలో. సో వాటి నుంచి మాకు విముక్తి కావాలిరా బాబు అని చెప్పేసి యూరప్ కాంటినెంట్లో ఉండే ప్రతి ఒక్క ప్రజలు కూడా 1848 అనే సంవత్సరంలో రెవల్యూషన్స్ చేయడం మొదలుపెట్టారు. రెవల్యూషన్స్ అంటే తిరుగుబాటు. రెవల్యూషన్స్ అంటే ఏంటన్నా? తిరుగుబాటు. ఈ తిరుగుబాటు చేయడం ప్రారంభించారు. అయితే 1848లో లిబరల్ అంటే ఫ్రీడమ్ కోసం, లిబర్టీ అంటే ఫ్రీడమ్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? లిబరలిజం అంటే ఫ్రీడమ్. ఈ లిబరల్ రెవల్యూషన్స్, ఫ్రీడమ్ కోసం చేసే రెవల్యూషన్స్ అన్నీ కూడా ఫెయిల్ అయిపోయాయి నాన్న. ఏది కూడా సక్సెస్ కాలేదు. ఏమయ్యాయి? ఫెయిల్ అయిపోయాయి. అర్థమైందా? అర్థం కాలేదా? అయితే అప్పటికి ఈ 1848 రెవల్యూషన్స్ అన్నీ కూడా ఫెయిల్ అయినప్పటికీ కూడా జర్మనీ అనేది, ఇదిగో మనం మాట్లాడుకున్న కంట్రీ జర్మనీ అనేది స్టిల్ అప్పటికీ కూడా 39 ఇండిపెండెంట్ స్టేట్స్గా డివైడ్ అయిపోయింది. ఇప్పుడు అర్థమైందా ఎందుకు జర్మనీ అనేది యూనిఫై అవ్వాలో? యూనిఫై అవ్వడం అంటే యునైట్ అవ్వడం, కలవడం, అంతా కూడా ఒకటవ్వడం. ఇది జర్మనీ అనేది 39 ఇండిపెండెంట్ స్టేట్స్గా డివైడ్ అయిపోయింది. 39 ఇండిపెండెంట్ స్టేట్స్కి 39 సీఎంలు ఉన్నారు. 39కి 39 కాన్స్టిట్యూషన్లు ఉన్నాయి. ఒక్కొక్క కల్చర్, ఒక్కొక్క లాంగ్వేజ్, ఒక్కొక్క ఎథనిక్ గ్రూప్స్, 39 కూడా ఒకరికి సంబంధం లేదు. సో ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్తుంటే, అంటే ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి వెళ్తూ ఉంటే, ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్తున్నంత ఫీలింగ్ వచ్చేదంట వాళ్ళకి. అంటే అంత దారుణంగా విభజించబడి ఉండేవి ఈ జర్మనీ అనేది. అర్థమైంది? అర్థం కాలేదా? 39 ఇండిపెండెంట్ స్టేట్స్గా డివిజన్ అయిపోయింది. ఇప్పుడు జర్మనీ ప్రజల యొక్క గోల ఏంటి? వాళ్ళ వేదన ఏంటి? ఈ 39 స్టేట్స్ కూడా కలిసిపోవాలి. దాన్నే మనం ఇంగ్లీష్లో యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ అని పిలిచాము. అర్థమైందా? అర్థం కాలేదా? వెరీ గుడ్. అయితే ఇలా ఉన్న క్రమంలో చాలామంది వచ్చారు జర్మనీ యూనిఫై చేయడానికి. ఎవరి వల్ల కాలేదు. చివరికి 1848లో జరిగిన లిబరల్ రెవల్యూషన్ కూడా ఇటలీని యూనిఫై చేయలేకపోయింది. తరువాత రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యూనిఫైయింగ్ జర్మనీ. రెస్పాన్సిబిలిటీ అంటే జర్మనీని యూనిఫై చేసే ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ బాధ్యత ఎవరి చేతికి వచ్చిందంట? ప్రష్యా చేతికి వచ్చింది. ఇప్పుడు ప్రష్యా వంతు వచ్చిందనమాట. అందరూ ప్రయత్నం చేశారు, వైఫల్యం చూశారు. కానీ ఎప్పుడైతే ఈ ప్రష్యా ఇంకా చివరికి ఎవరి చేతుల్లోకి వచ్చింది? ప్రష్యా చేతుల్లోకి వచ్చింది. ఏంటి? జర్మన్ యూనిఫికేషన్ పరిస్థితి. సో ప్రష్యా చేతుల్లోకి వచ్చింది అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఓటోవాన్ బిస్మార్క్. అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఓటోవాన్ బిస్మార్క్. సార్ ప్రష్యా చేతికి వచ్చిందని చెప్పారు, మరి బిస్మార్క్ ఎందుకు వచ్చాడు? అతను ఎందుకు లీడర్గా ఉన్నాడు అంటే చూడండి, ఈ ఓటోవాన్ బిస్మార్క్ అనేవాడు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ప్రష్యా. ఈ ప్రష్యా అనే ప్రదేశానికి లేదా కంట్రీకి ఎవరంట? ఆ ప్రదేశానికి ఎవరంట చీఫ్ మినిస్టరు? ఓటోవాన్ బిస్మార్క్. ఎవరమ్మా? ఓటోవాన్ బిస్మార్క్. సో ఖచ్చితంగా ప్రష్యాకి చీఫ్ మినిస్టర్ ఓటోవాన్ బిస్మార్క్ కాబట్టి మరి అతని లీడర్షిప్లోనే కదా జర్మనీ అనేది యూనిఫై అవ్వాలి. సో ప్రయత్నం చేయాలి. అలాగే జరిగిందనమాట. అందుకనే అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఓటోవాన్ బిస్మార్క్ అని అంట. ఓకే, ఇప్పుడు ఓటోవాన్ బిస్మార్క్ అనేవాడు రంగంలో దిగాడు. ఓటోవాన్ బిస్మార్క్ అనేవాడు ప్రష్యా యొక్క చీఫ్ మినిస్టర్. జర్మనీ అనేది యూనిఫై అవ్వాలి అంటే ప్రష్యా చేతుల్లోనే ఉంది. ముఖ్యంగా ప్రష్యా యొక్క సీఎం ఓటోవాన్ బిస్మార్క్ చేతుల్లో ఉంది. ఓకేనా? ఇతన్ని ఏమని పిలుస్తారంట? ఓటోవాన్ బిస్మార్క్ని ఆర్కిటెక్ట్ ఆఫ్ జర్మన్ యూనిఫికేషన్. ఏమంటారంట?
ఆర్కిటెక్ట్ ఆఫ్ జర్మన్ యూనిఫికేషన్. అతన్ని ఎందుకు ఆర్కిటెక్ట్ ఆఫ్ జర్మన్ యూనిఫికేషన్ అంటారో నేను లాస్ట్లో మాట్లాడతా మళ్ళీ, ఓకేనా. ఒట్టో వన్ బిస్మార్క్ గురించి 2 మాటలు చెప్పాను. ఒకటి, ఒట్టో వన్ బిస్మార్క్ అనేవాడు ప్రష్యా యొక్క చీఫ్ మినిస్టర్. రెండోది, ఒట్టో వన్ బిస్మార్క్కి ఆర్కిటెక్ట్ ఆఫ్ జర్మన్ యూనిఫికేషన్ అనే పేరుంది. ఇవి క్లారిటీగా అర్థమయ్యాయి. అయితే ఇప్పుడు జర్మనీని యూనిఫై చేయడం ఇతని యొక్క ప్రధాన ఉద్దేశం, ప్రష్యా ప్రజల యొక్క ప్రధాన ఉద్దేశం. ఇప్పుడు ఇతను ఏం చేశాడంటే ఈ బిస్మార్క్ యొక్క పాలసీ ఒకటి ఉంది. బిస్మార్క్ యొక్క పాలసీ ఒకటి ఉంది. ఏంటి ఆ పాలసీ? చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇది. బ్లడ్ అండ్ ఐరన్. వాట్ ఈస్ ద పాలసీ ఆఫ్ బిస్మార్క్? బ్లడ్ అండ్ ఐరన్. బ్లడ్ అండ్ ఐరన్ అనే పాలసీ ఎవరిదంట? బిస్మార్క్ దంట. ఏంటి సార్ బ్లడ్ అండ్ ఐరన్ అనే పాలసీకి అర్థం? ఈ బిస్మార్క్ అనేవాడంట ఈ జర్మనీ యూనిఫై అవ్వాలి అంటే స్పీచ్లు చెప్పేస్తే పని అవ్వదు, డిబేట్లు పెడితే పని అవ్వదు. ఈ జర్మనీ అనేది యూనిఫై అవ్వాలి అంటే కనుక ఈ బ్లడ్ అండ్ ఐరన్ అనే పాలసీని అమలు చేయాలి, అప్పుడే జర్మనీ అనేది యూనిఫై అవుతుంది అని చెప్పేసి ఈ బిస్మార్క్ చెప్పడం జరిగింది. ఇంతకీ బ్లడ్ అండ్ ఐరన్ అంటే యుద్ధాలు చేయడం, మిలిటరీ స్ట్రెంగ్త్ ఎంతైతే ఉందో ఆ మిలిటరీ స్ట్రెంగ్త్ అంతటినీ కూడా ఉపయోగించి యుద్ధాలు చేయడం. అలాంటి యుద్ధాలు చేయడం ద్వారానే ఈ జర్మన్ యూనిఫికేషన్ మనం సాధించగలుగుతాము తప్ప కాకమ్మ కబుర్లు చెప్పి స్పీచ్లు ఇచ్చి డిబేట్లు పెడితే పని అవ్వదురా బాబు అని చెప్పేసి ఈ ఒట్టో వాన్ బిస్మార్క్ ఎవరైతే ఈ ప్రష్యన్ చీఫ్ మినిస్టర్ ఉన్నాడో అతను చెప్పడం జరిగింది. సో ఈ మాటల వరకైనా బిస్మార్క్ బ్లడ్ అండ్ ఐరన్, వారు, ఆర్మీ స్ట్రెంగ్త్ ఇలాంటి కబుర్లన్నీ చెప్తున్నాడు. తీరా ఆ మాట మీద నిలబడతాడంటావా? లేదంటే ఇతను కూడా స్పీచ్ ఇచ్చే ఒక నాయకుడిగా మిగిలిపోతాడా, డిబేట్లో పాల్గొనే ఒక నాయకుడిగా మిగిలిపోతాడా అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ ఏం చేశాడు చివరికి బిస్మార్క్? ఒకసారి జాగ్రత్తగా వినండి. బిస్మార్క్ అనేవాడు ఒక 3 యుద్ధాలు చేశాడు నాన్న. ఎన్ని యుద్ధాలు చేశాడు? 3 యుద్ధాలు చేశాడు. ఎప్పుడు? ఒక 7 సంవత్సరాల వ్యవధిలో, 7 సంవత్సరాల కాలంలో ప్రష్యా వాళ్ళు 3 యుద్ధాలు చేశారు. ప్రష్యా వాళ్ళు అంటే ఒట్టో వాన్ బిస్మార్క్ లీడర్షిప్లో ఉన్న ప్రష్యా 3 యుద్ధాలు చేశారు. ఆ 3 యుద్ధాలు ఎప్పుడెప్పుడు చేశారో ఒకసారి జాగ్రత్తగా చెప్తా. 1864, ఇదిగోండి ఇక్కడ 1848 తర్వాత స్టార్ట్ అయింది మనకు ప్రొసీజరు. సో ఇతను రూలింగ్కి వచ్చిన తర్వాత, ఇతను ఛార్జ్ తీసుకున్న తర్వాత, ఈ ఒట్టో వాన్ బిస్మార్క్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న తర్వాత 1864 సంవత్సరంలో జర్మనీ యూనిఫికేషన్ కోసం ఒక మొట్టమొదటి యుద్ధాన్ని అతను ఎదుర్కొన్నాడు డెన్మార్క్తో. 1864లో ఎవరితో యుద్ధం చేశాడు? డెన్మార్క్తో యుద్ధం చేశాడు. ఏం జరిగింది సార్? బిస్మార్క్ విజయం సాధించాడా, ఓడిపోయాడా? లేదు. అతను చెప్పాడు కదా ముందుగానే, బ్లడ్ అండ్ ఐరన్ ఇది నా పాలసీ, యుద్ధాల వలన మాత్రమే జర్మన్ యూనిఫికేషన్ జరుగుతుంది తప్ప స్పీచ్ల వలన జరగదు అని చెప్పాడు. చెప్పినట్టుగానే యుద్ధాలు చేశాడు 7 సంవత్సరాల వ్యవధిలో. అందులో మొట్టమొదటి యుద్ధం డెన్మార్క్తో చేశాడు 1864లో. ఏం జరిగింది చివరికంటే? విజయం సాధించాడు బిస్మార్క్ అనేవాడు. ఏం సాధించాడు? విజయం సాధించాడు. డెన్మార్క్ని పడగొట్టాడు. డెన్మార్క్ సామ్రాజ్యాన్ని కొల్లగొట్టాడు బిస్మార్క్. తర్వాత ఎప్పుడు సార్ రెండో యుద్ధం ఏ సంవత్సరంలో పోయాడు? డెన్మార్క్ని కొల్లగొట్టిన 2 సంవత్సరాల తర్వాత 1866 సంవత్సరంలో ఆస్ట్రియా ఎంపైర్ ఏదైతే ఉందో ఈ ఆస్ట్రియా మీదకి యుద్ధానికి పోయాడు. ఎవరు? బిస్మార్క్. ఆ ప్రష్యన్ మిలిటరీని తీసుకుని పోయాడు యుద్ధానికి. ఎక్కడ ఏం జరిగింది సార్? లేదు. ఎక్కడ అతను ఏదైతే అనుకున్నాడో బ్లడ్ అండ్ ఐరన్ నా పాలసీ అని ఏదైతే ఖరాఖండిగా చెప్పాడో అదే మాదిరిగా యుద్ధం చేశాడు. జర్మనీని ఖచ్చితంగా యూనిఫై చేయాలని పెట్టుకున్నాడు. చివరికి ఇక్కడ ఆస్ట్రియాని కూడా ఓడించడం జరిగింది. ఏ సంవత్సరంలో? 1866. సార్ 2 యుద్ధాలు సక్సెస్ఫుల్గా బిస్మార్క్ విజయం సాధించాడు సార్, పూర్తి చేసుకున్నాడు సార్. చాలా దగ్గరగా జర్మన్ యూనిఫికేషన్ కోసం చాలా దగ్గరగా వెళ్ళిపోతున్నాడు సార్. ఇక చివరి యుద్ధం ఎవరితో జరిగింది త్వరగా చెప్పండి మాకు. సో సరిగ్గా
డెన్మార్క్తో విజయం సాధించిన 2 సంవత్సరాలకి ఆస్ట్రియా మీదకు పోయాడు. ఆస్ట్రియా మీద విజయం సాధించిన 4 సంవత్సరాలకి అంటే 1870 టు 1871 1870-71 మధ్యలో ఫ్రాన్స్ మీదకు పోయాడు. ఫ్రాన్స్ యొక్క క్యాపిటల్ ప్యారిస్ అండోయ్, గుర్తుపెట్టుకోండి. ఆస్ట్రియా యొక్క క్యాపిటల్ వియన్నా, ఆస్ట్రియా యొక్క క్యాపిటల్ వియన్నా, ఓకేనా. సో ఇప్పుడు 1870-71లో ఫ్రాన్స్ మీద యుద్ధం అన్నమాట. సో ఇప్పుడు ఫ్రాన్స్ మీద యుద్ధం సాధించేస్తే ఇంచుమించుగా జర్మన్ యూనిఫికేషన్ అయిపోయినట్టే. మరి ఏం జరిగింది అనుకుంటున్నారు? ఇక్కడ ఏం జరిగింది అనుకుంటున్నారు? ఇక్కడ ఏమన్నా ఒక సినిమా లెవెల్లో ఫైనల్లో ట్విస్ట్ వచ్చే విధంగా ఏమైనా ట్విస్ట్ జరిగింది అనుకుంటున్నారా? లేదు. డెన్మార్క్తో ఏదైతే జరిగిందో, ఆస్ట్రియాతో ఏదైతే జరిగిందో, ఫ్రాన్స్తో కూడా చివరికి అదే జరిగింది. బిస్మార్క్ అనేవాడు విజయం సాధించాడు. మొత్తం 3 దేశాలని కూడా కొల్లగొట్టాడు, రాజులు లేకుండా చేశాడు. ఇప్పుడు ఈ జర్మనీ అంతా కూడా కలిసిపోయింది. ఈ జర్మన్ యొక్క రెస్పాన్సిబిలిటీ, ఇప్పుడు జర్మన్ యొక్క పవర్ ఎవరి చేతుల్లో ఉంది? జర్మన్ ప్రజలందరూ కూడా ప్రష్యా వాళ్ళ చేతిలో ఉన్నారు. ఎవరి చేతిలో ఉన్నారమ్మా? ప్రష్యా వాళ్ళ చేతిలో ఉన్నారు. చివరికి జనవరి 1871 సంవత్సరంలో, సో ఇన్ ద జనవరి 1871 ఈ సంవత్సరంలో కింగ్ కైసర్ విలియం అనే ఒక వ్యక్తి, కింగ్ కైసర్ విలియం I అనే వ్యక్తి ఏం చేశాడు? వాజ్ ప్రొక్లెయిమ్డ్ ద జర్మన్ ఎంపరర్. సో జనవరిలో 1871 సంవత్సరంలో కింగ్ కైసర్ విలియం I అనేవాడు ఒక కొత్త ఎంపరర్గా ఆయన నియమించడం జరిగింది. అప్పుడే యూనిఫై అయింది జర్మనీ, ఒక కొత్త ఎంపైర్గా అది క్రియేట్ అయింది. ఆ కొత్త జర్మన్ ఎంపైర్కి ఎవరు వచ్చారు కింగ్గా? కైసర్ విలియం I అనేవాడు రావడం జరిగింది. అర్థమైందా? అర్థం కాలేదా? సో జర్మనీ అనేది యూనిఫై అయిపోయిన తర్వాత ఆ జర్మన్ని పాలించడానికి, జర్మన్ పీపుల్ని పాలించడానికి వచ్చినటువంటి మొట్టమొదటి కింగ్ ఎవరమ్మా? కైసర్ విలియం I. ఇప్పుడు కొరోనేషన్ సెరమనీ, ఇప్పుడు ఈ మొట్టమొదటి కింగ్గా నియమించబడినటువంటి ఎన్నికైనటువంటి ఈ కైసర్ విలియం I అనేవాడికి పట్టాభిషేకం సెరమనీ చేస్తున్నారు. ఇప్పుడు పట్టాభిషేకం సెరమనీ ఎక్కడ చేస్తున్నారంట? కొరోనేషన్ అంటే పట్టాభిషేకం. ఈ కొరోనేషన్ సెరమనీ, పట్టాభిషేకం యొక్క ఆ సెరమనీ ఎక్కడ చేశారంట? ప్లేస్ ఆఫ్ వెర్సెల్లీస్. ఈ ప్లేస్ ఆఫ్ వెర్సెల్లీస్ అనేది ఎక్కడ ఉంది సార్? ఫ్రాన్స్లో ఉంది. సో అది కూడా వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఎక్కడుంది? ఫ్రాన్స్లో ఉంది. ఎక్కడైతే ఈ కొరోనేషన్ సెరమనీ జరిగిందో వెర్సెల్లీస్లో, ఈ వెర్సెల్లీస్నే మనం ఏమని పిలుస్తామంటే బర్త్ ఆఫ్ యూనిఫైడ్ జర్మనీ. సో జర్మనీ యూనిఫికేషన్ అయిన తర్వాత ఒక కొత్త ఎంపైర్గా జర్మనీ ఏ ప్రదేశంలో స్థాపించబడిందిరా అంటే ఇదిగో వెర్సెల్లిస్ అనే ప్రాంతంలో ఈ కొత్త జర్మన్ ఎంపైర్ అనేది ప్రారంభించడం జరిగింది. ఓకేనా? ఇది జర్మన్ యూనిఫికేషన్ అంటే. బట్ మనం చదివింది ఏంటి, మనం విన్నదేంటి? ఒకసారి ఆలోచించండి. ఇప్పటి వరకు ఈ జర్మన్ యూనిఫికేషన్ కోసం మీరు ఈ రీతిగా చదివారా? ఈ రీతిగా విన్నారా? ఇది అన్నమాట కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్. అర్థమవుతుందా? ఇలా అర్థం చేసుకోవాలి మనం. ఇప్పుడు జర్మన్ యూనిఫికేషన్ అంటే నీకు మైండ్లోకి వచ్చేసేయాలి. సో 1848లో లిబరల్ రెవల్యూషన్స్ ఏదైతే ఉన్నాయో అవి ఫెయిల్ అయిపోయినప్పటికీ కూడా జర్మన్ అనేది అప్పటికి 39 ఇండిపెండెంట్ స్టేట్స్గా డివైడ్ అయిపోయి ఉంది. అప్పుడు చాలామంది ట్రై చేశారు, కానీ అప్పుడు రెస్పాన్సిబిలిటీ జర్మనీని యూనిఫై చేయడానికి ఎవరికి వచ్చిందంట? ఈ ప్రష్యా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ప్రష్యాలకు వచ్చిందనమాట. సో అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఓటోవాన్ బిస్మార్క్. ఎందుకు ఓటోవాన్ బిస్మార్క్ అనేవాడు లీడర్గా అక్కడ నియమించబడ్డాడు? ఎందుకంటే ఈ ఓటోవాన్ బిస్మార్క్ అనేవాడు ప్రష్యాకి చీఫ్ మినిస్టర్. అంత మాత్రమే కాదు, మీరు చూసారు, మొత్తం అంతా కూడా విన్నారు. సో ప్రధాన పాత్ర ఎవరు పోషించాడు జర్మన్ యూనిఫై అవ్వడానికి? ఓటోవాన్ బిస్మార్క్. అందుకనే ఓటోవాన్ బిస్మార్క్ వచ్చింది పేరు. ఏమని? ఆర్కిటెక్ట్ ఆఫ్ జర్మన్ యూనిఫికేషన్. జర్మన్ యూనిఫికేషన్ యొక్క రూపశిల్పి ఎవరమ్మా?
ఓటో వన్ బిస్మార్క్. అర్థమైందా, అర్థం కాలేదా? తర్వాత బిస్మార్క్ యొక్క పాలసీ గురించి మనం మాట్లాడాం, బ్లడ్ అండ్ ఐరన్. తర్వాత ఇంక దేని గురించి మాట్లాడాం? ఓకే, 7 సంవత్సరాల వ్యవధిలో 3 యుద్ధాలు చేశాడని చెప్పాం. ఒక్కొక్క సంవత్సరంలో ఒక యుద్ధం. ఫస్ట్ డెన్మార్క్తో, ఆస్ట్రియాతో, ఫ్రాన్స్తో. చివరికి జర్మన్ అనేది యూనిఫై అయింది. యూనిఫై అయిన తర్వాత జర్మన్కి వచ్చిన మొట్టమొదటి కింగ్ కైసర్ విలియం I. అతన్ని సెరమనీ చేశారు. ఎక్కడ? వెర్సలిస్. ఆ వెర్సలిస్నే మనం బర్త్ ఆఫ్ యూనిఫైడ్ జర్మనీ అని పిలుస్తాము. ఇది నాన్న ఎంత ఈజీగా ఉంది. దీన్ని మనం మళ్ళీ బట్టి పట్టాలా అంటే ఏంటి? ఇప్పుడు జర్మన్ యూనిఫికేషన్ కోసం అడిగితే అప్పుడు 4 పాయింట్లు 3 పాయింట్లు రాస్తావా నువ్వు? ఎన్ని పాయింట్లు రాయొచ్చు? ఒక్కొక్క ఫ్లో. ఇక్కడ దీని గురించి ఒక పాయింట్, దీని గురించి ఒక పాయింట్, దీని గురించి ఒక పాయింట్, లాట్ ఆఫ్ పాయింట్స్ నీ దగ్గర ఉన్నాయి. వై? బికాస్ ఇప్పుడు నీ కాన్సెప్ట్ అర్థమైపోయింది కాబట్టి. అదే నీ కాన్సెప్ట్ అర్థం కాకపోతే ఏదైతే మనం పుస్తకాల్లో బట్టి పెట్టామో అవే తీసుకెళ్ళి యాసేజ్ అక్కడ పెట్టాలి. అయితే మీ అందరికీ కూడా ఇంకొక విషయం చెప్పబోతున్నాను ఇప్పుడు. రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ జర్మన్ యూనిఫికేషన్ అన్నాడు అనుకో, మీరు చదివింది రాయొచ్చు. కానీ ఫర్ ద చేంజ్ పరాక్ నామ్స్ ప్రకారంగా ఈ సంవత్సరం క్వశ్చన్స్ అనేవి ఎలాగొస్తాయో తెలియవు. ఒక డైరీ ఎంట్రీగా అడగొచ్చు, ఒక లెటర్ రైటింగ్ అడగొచ్చు. సోషల్లోనే నేను మాట్లాడుతుంటే, వేరే సబ్జెక్ట్ కాదు. ఒక డైరీ ఎంట్రీగా రాయమనొచ్చు, దీని గురించి ఒక లెటర్గా రాయమనొచ్చు. మీ ఫ్రెండ్కి జర్మన్ యూనిఫికేషన్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక లెటర్ రాయని అడగొచ్చు. అండ్ ఒక న్యూస్ రిపోర్ట్ రాయమనొచ్చు దీని గురించి. జర్మన్ యూనిఫికేషన్ కోసం ఒక న్యూస్ రిపోర్ట్ రాయి. నువ్వు ఒక జర్నలిస్ట్ అయితే ఎలా రాస్తావు రాయని చెప్పేసి అడగొచ్చు. లేదా ఇమాజిన్ నువ్వే ఒక జర్మన్ సిటిజన్ అనుకో, ఆ యూనిఫికేషన్ ఎలా జరిగింది వివరించు అడగొచ్చు. అంటే కాన్సెప్ట్ ఇదే. క్వశ్చన్ మారుతున్నాయి తప్ప కాన్సెప్ట్ ఏం మారదు. కాన్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే. ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటే ఇప్పుడు పబ్లిక్ ఎగ్జామినేషన్లో కానీ, FA1లో కానీ, SA1లో కానీ క్వశ్చన్ ఎలా మార్చుకుని ఇచ్చినా, దేని గురించి ఇచ్చినా కూడా మనం 100% దాన్ని ఆన్సర్ చేయడానికి క్యాపబిలిటీ మనలో పెరుగుతుంది. ఎప్పుడు? ఈ యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ గురించి ఒక కాన్సెప్ట్ వైజ్ ఇలాగా మీరు నేర్చుకున్నప్పుడు, ఇలాగ మీరు క్లాస్ విన్నప్పుడు. అర్థమైందా? లేదనుకో మోస పద్ధతిలో ఈరోజు మీరు CT రాసుంటారు, మేబీ స్లిప్ టెస్ట్, అందులో ఈ క్వశ్చన్ పడింది. ఈ క్వశ్చన్ పడినప్పుడు మీరు ఏదైతే 4 పాయింట్లు చదివారో అదే 4 పాయింట్లు వెళ్ళిపోయి మీరు పబ్లిక్ రెడీ అయిపోయి వెళ్ళిపోయారు. తీరా చూస్తే అక్కడ డైరీ ఎంట్రీ అడిగాడు. కాన్సెప్ట్ ఇదే, కానీ ఫార్మేట్లు మనం మార్చగలగాల, చిన్న చిన్న మెరుగులు దిద్దగలగాలి దానికి. సో అది ఎలా వస్తుంది? అవి ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. కాన్సెప్ట్ ఒక్కసారే చదువుతావు. అర్థమవుతుందా? ప్రతి పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, 100%. సో ఇది చాలా ఇంపార్టెంట్. బిస్మార్క్ గురించి బాగా చెప్పగలగాలి, ఈ పాలసీ గురించి ఖచ్చితంగా మీరు వివరించగలగాలి. అండ్ అతను ఆర్కిటెక్ట్ ఆఫ్ జర్మన్ యూనిఫికేషన్ అనే పాయింట్ పడాలి మీరు రాసినప్పుడు. తర్వాత ఒక 7 సంవత్సరాల వ్యవధిలో 3 యుద్ధాలు చేశాడని చెప్పేసి ఇది కూడా మీరు 100% రాయాలి. అండ్ లాస్ట్ 2 పాయింట్స్ ఖచ్చితంగా పడాలి. అంతే, 4 మార్క్స్ 100% పడతాయి. ఓకేనా? సో వీలైతే ఈ క్వశ్చన్ 4 మార్క్స్ ఒకవేళ వస్తే ఎలా ఆన్సర్ రాయాలో నేను ఖచ్చితంగా ఈ డిస్క్రిప్షన్లో నేను పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా బాగా చదవండి. ఓకేనా? సో ఇటలీ యూనిఫికేషన్తో మళ్ళీ వస్తా, ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మ్యాక్సిమం సోషల్ అంతా కూడా ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇంచుమించుగా. అండ్ నాట్ ఓన్లీ సోషల్, ఎవ్రీ సబ్జెక్ట్. ఇలాంటి మరిన్ని కాన్సెప్ట్ వీడియోల కోసం. సో ఇది కాన్సెప్ట్లు నేర్చుకునే సంవత్సరం. ఈ సంవత్సరం కాన్సెప్ట్లు నేర్చుకోకుండా ఎగ్జామినేషన్కి పోతే దొరికేస్తారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇలాంటి మరిన్ని కాన్సెప్ట్స్ కోసం మన బ్యాక్లాగ్స్ బాబాయ్, మీ బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీరందరూ కూడా బెల్ ఐకాన్పై క్లిక్ చేసి, మీకు వీడియో నచ్చింది అర్థమైంది అనుకుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా డౌట్ ఏమైనా ఉంటే దీని గురించి కమెంట్ చేయండి. ఇంకా సోషల్ సంబంధించి ఏం డౌట్ ఉన్నా కూడా కమెంట్ చేయండి. ఎనీ సబ్జెక్ట్స్ ఏం డౌట్ ఉన్నా కమెంట్ చేయండి, అందరికీ రిప్లైలు ఇస్తాను. అండ్ వీలైతే కమెంట్స్ పక్కకి జరిపితే హై పాయింట్స్ వస్తాయి, అందరూ హై పాయింట్స్ ఇవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. 100% నేను ఇంకా అంచెలంచెలుగా నా ఎక్స్ప్లెనేషన్లో ఎదుగుతూ మీకు ఇంకా బాగా అర్థమయ్యేటట్టుగా ఎక్కువ వీడియోస్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.